డీటెయిల్స్ చూద్దాం. ఏపీ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ను నియమించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈ నెల 31న నీరబ్ కుమార్ పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో విజయానంద్ను కొత్త సీఎస్ గా నియమించారు. ఈ పోస్టుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. వీరిలో జి సాయి ప్రసాద్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. అయితే సాయి ప్రసాద్ కు సర్వీస్ ఇంకా ఉండడంతో విజయానంద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. తనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజయానంద్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన జీవో జారీకి ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులు సాయి ప్రసాద్, విజయానంద్లతో ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఇద్దరు సీనియర్లే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్కు సీఎస్ గా అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పారు. ఇద్దరు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సీనియర్ ఐఏఎస్ల సహాయ సహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరమని వివరించారు. కె విజయానంద్ ఉమ్మడి కడప జిల్లాకు చెందినవారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన ఉమ్మడి విభజిత ఏపీలలో కీలక పోస్టుల్లో పనిచేశారు. విద్యుత్ సహా పలు రంగాల మంచి పట్టు సాధించారు. 1993లో ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా విధుల్లో చేరిన ఆయన 1996లో రంపచోడవరం సబ్ కలెక్టర్ గా గ్రామీణ అభివృద్ది ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు. 1997-2007 మధ్య ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాలో కలెక్టర్ గా సేవలందించారు. 2016-2019 మధ్య ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2019-2021 మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2022లో ఏపీ జెన్కో చైర్మన్ గా ఉన్న విజయానంద్ 2023లో ఏపీ ట్రాన్స్కో చైర్మన్, ఎండీగా సేవలందించారు. విద్యుత్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగంపై అవగాహన ఉండడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీపై అపారమైన అనుభవం సొంతం చేసుకున్నారు. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో దోహదపడ్డాయి.